చెప్పండి, ఎలక్షన్స్ టైం కదా, మరి ఈసారి ఎలా ఉండబోతుంది అసలు? మాకు జగనే వస్తాడు. ఎందుకని? అన్ని పథకాలు ఇస్తున్నాడు. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, మరి అమ్మఒడి వేస్తున్నాడు, డోక్రా గ్రూప్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు. అన్ని పథకాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంటికి ఏదో పథకం వచ్చింది కాబట్టి మళ్ళీ మేము జగనన్న గెలిపించుకుంటాం, మళ్ళీ పథకాలు పొందుతాం మేము. మరి ఇప్పుడు బాబు గారు కూడా ఇస్తానంటున్నారు కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి. అంతకు ముందు ఇవ్వలేదే? మా జగనాన్ని ఇచ్చినాక ఇప్పుడు ఇస్తారంట. అంతకు ముందు ఇవ్వలేదే? డోక్రా గ్రూప్ వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నారు. చాలా గ్రూపులు చేస్తాం, చాలా గ్రూపులు ఆగిపోయినాయి. మా జగనాన్ని వచ్చినాక మళ్ళీ రిపీట్ అయినాయి. చాలా ఆశ అందరికి ఆశ వేసారు, కన్ఫర్మ్ గా చేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన సెంటిమెంట్ దేనికి పనికి రావట్లేదు అంటున్నారు. ఎందుకు పని చేయట్లేదు? అది కూడా లేని వాళ్ళు ఉండారుగా, అది కూడా లేని వాళ్ళు ఉండారుగా. అద్దెలు కట్టుకుంటున్నారుగా, అద్దెలు కట్టుకోకుండా సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మరి ఎందుకు పని చేస్తుంది? మరి గవర్నమెంట్ పెట్టిన అసలు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు సూపర్ గా పనిచేస్తున్నారు బాగా. ఏం కాదు, వాళ్ళు అన్ని విధాలు అన్ని పనులు చేస్తున్నారు. ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. వాళ్ళు పొద్దున్న వస్తారు, అందరూ పిలుస్తారు, ఇంటింటికి పిలిచి వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు. వాళ్ళని అంటానికి లేదు. గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. మాకు మళ్ళీ జగనన్నే వస్తాడు. మాకు వచ్చేది మటుకు జగనన్నే, మాకు జగనన్నే కావాలి. వస్తే బాగుంటది కాదు, వస్తాడు, మేము గెలిపించుకుంటాం.